లోక్సభ ఎన్నికల తర్వాత తొలి విదేశీ పర్యటనకు ఇటలీ వెళ్లారు ప్రధాని మోదీ. ఇటలీలో జరిగే G7 సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే ఇటలీతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడులపై సమీక్షించారు మోదీ. అదనపు భద్రతా బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మూడోసారి ప్రధాని అయ్యాక తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఇటలీ బయలుదేరారు. ఈ మీటింగ్లో USA, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, కెనడా, ఇటలీ దేశాల నేతలతో పలు అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంపై G7 దేశాలు ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఉక్రెయిన్ సంక్షోభంపైన చర్చించనున్నారు G7 నేతలు. ఈ పర్యటనలో ఇటలీతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు మోదీ. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రక్షణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశ సరిహద్దులను రక్షించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దన్నారు. రాబోయే రోజుల్లో మేక్ ఇన్ ఇండియాను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. రక్షణ తయారీ రంగంలో ఎగుమతులు ప్రోత్సహిస్తామన్నారు రాజ్నాథ్ సింగ్. पिछले 5 वर्षों से रक्षा मंत्री के रूप में इस रक्षा मंत्रालय में मैंने अपने दायित्व का निर्वहन किया है और ये दोबारा प्रधानमंत्री जी ने यह जिम्मेदारी रक्षा मंत्रालय की दी है। मैं समझता हूं कि जो हमारे पहले प्रायोरिटीज थी वही आगे भी हमारी प्रायोरिटीज रहेंगी और भारत की अभेद्य सुरक्षा और साथ ही साथ भारत की अजेय सेना और हमारे सैनिकों का कल्याण ये हमारी प्रायोरिटीज में विशेष रूप से शामिल है। బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని కలిశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. కేంద్ర మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించాక తొలిసారి అద్వానీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పాటయ్యాక పలువురు బీజేపీ నేతలు అద్వానీని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు.